హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే మా ఫామ్ దగ్గరికి వచ్చాను. మా చిన్ని ఫామ్ని మీకు కూడా చూపించాలనేసి వీడియో తీస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను వేసిన మొక్కలు కూడా మీకు చూపించేస్తాను. ఇదైతే గేట్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర అండి. ఇదైతే షో మొక్క. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ స్పైస్ బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, అదండి. చాలా పెద్దదైంది. ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టంగా వేసిన మొక్కలు. మందారం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి సమ్మర్లో. ఇక్కడ అస్సలు ఉండలేమన్నమాట. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇదొక రకం మందారం. కొబ్బరి చెట్టు, క్రోటన్స్ మొక్కలు, గుత్తుపూలు, కరివేపాకు చెట్టు, జామ చెట్టు. ఇటు సైడ్ మళ్ళీ అరటి చెట్టు ఉంటుంది, చూపిస్తా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. రకరకాల మొక్కలన్నీ కూడా ఉన్నాయి. అరటి గెల్ల వేసింది. ఇంకా ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది గోరింతాకు చెట్టు. నాకు చాలా ఇష్టం గోరింతాకు అంటే, అందుకని నేను గోరింతాకు చెట్టు కూడా వేసాను. ఇదంతా గోరింతాకు చెట్టు. అది నేరేడు చెట్టు. ఇగో చూడండి, ఇది ఒక దానిమ్మ చెట్టు. ఇది ఇంటి దగ్గర అన్నమాట. ఇది బత్తాయి. ఇదేమో బత్తాయి చెట్టు. చూడండి పిందెలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఫామ్ దగ్గర వచ్చినప్పుడు ఉండడానికి మా చిన్ని ఇల్లు. ఇది రుద్రాక్ష చెట్టు అండి. రుద్రాక్షలు వస్తాయి. ఇది చాలా పెద్ద చెట్టు. ఇది చూడండి, గుమ్మంలో తూర్పు వైపుకి వేసామన్నమాట. దీని వాకిలి దగ్గర. గులాబీలు. ఈ గుత్తి పూలు చూడండి ఒకసారి, ఎన్ని గుత్తులు వచ్చినాయో చూడండి. అసలు మొత్తం గుత్తులే. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి ఫుల్గా విడిస్తాయి. మళ్ళీ చెట్టు. ఇది వైట్ బిల్లగన్నేరు. చూడండి ఎంత బాగా పూసినాయో. కనకాంబరం చెట్టు చూపిస్తాను చూడండి, అసలు ఎన్ని కనకాంబరాలు వచ్చాయో చూడండి, ఎంత ఎక్కువగా పూసేసాయో. ఇది కూడా మళ్ళీ మొక్క. ఇంకా ఎదురుగుండా జామ చెట్టు. గుమ్మానికి అటు ఇటుని పెద్ద పెద్ద నేరేడు చెట్లు అండి. ఇవి అల్ల నేరేడు చెట్లు. ఇవి ఒకసారి చూపిస్తాను దగ్గర నుండి. అసలు ఎంత కాపు వచ్చేసిందో, అసలు బోల్డ్ అని కాయలు కాసినాయి. అసలు గుత్తులు గుత్తులు కింద చూడండి, కనిపిస్తుందా? చాలా పెద్ద సైజు వస్తాయి అల్ల నేరేడు. జంబో సైజ్, బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ అబ్బాయి పేరు బాల. మా ఫామ్ దగ్గరే ఉంటాడు. మా కోళ్ళని, పొలాన్ని అన్నిటినీ చూస్తూ ఉంటాడు. బాలా సిగ్గేస్తుందంట వాడికి, వీడియో తీస్తున్నానని. ఇటు సైడ్ మా పందెం కోళ్ళని వేస్తారనమాట ఈ జాలీల్లో. మా ఫామ్ దగ్గర మా ఆరుష్కి నాకు ఇష్టమైన ప్లేస్ ఇవి. ఇవ్వాల ఎక్కువ టైం అయితే మేము ఇక్కడే స్పెండ్ చేస్తుంటాం. ఇవి చూడండి పాపం ఎండకి ఎంత ఇబ్బంది పడుతుందో. ఈ కోడి పుంజుని చూడండి, రెక్కలు ఎలా పెట్టిందో చూడండి. చాలా ఎండ ఉంటుంది అసలు, ఇక్కడ తట్టుకోలేము మేము వస్తే. ఇది ఇల్లు కదా, ఇదంతా కొబ్బరి తోట. ఇది ఇవి కోళ్ళు. ఇవన్నీ
పందెం కోళ్ళు అనమాట. కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి, చిన్న చిన్నవి. ఆ కోడి పిల్లల కన్నా ఇంకొంచెం పెద్ద సైజు ఇక్కడ ఉన్నాయి. ఇంకా పొలం దగ్గర కాపలాకి డాబర్ మేనే, దీని పేరు వచ్చేసి రాక్సీ. హాయ్ రాక్సీ. పాపం ఎండకి చల్లగా ఉంటుందని మట్టిని మొత్తం దువేసి పడుకుంది. పడుకో. ఇవన్నీ కూడా పందెం కోడి పుంజులండి. ఇలా గాబుల్లో వేసి పెంచుతారు, బయట వదిలేరు వీటిని. నెక్స్ట్ ఇంటి వెనకాల కూడా ఉందండి మామిడి తోట, జీడి మామిడి తోట ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది, కాస్త ఎండ తగ్గాక వెళ్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు కూడా. ఇది ఇంటి వెనకాల వేసిన చిన్నుసిరి చెట్లు 2 వేసాను. రెండింటికి మధ్యలో అయితే మళ్ళీ అల్లం నేరేడు చెట్టు ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ తోట చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. తాడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి, ముంజులు కూడా ఉన్నాయి తాడి చెట్లు అయితే. అరటి చెట్లు, సీతాఫల చెట్లు, ఇవి కూడా అరటి చెట్లే. ఇంకా ఎంతో ఇష్టంగా స్పెషల్గా తెప్పించి వేయించిన తెల్ల నేరేడు అండి ఇది. మీరు ఎప్పుడైనా చూసారా తెల్ల నేరేడు? చూడండి, అసలు నల్ల నేరేడు అయితే ఇంత కాపు మనకి అసలు రానే రాదు, చాలా ఎక్కువగా కాస్తుంది అసలు తెల్ల నేరేడు. ఒకసారి చూడండి ఎంత ఎక్కువగా కాసిందో, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా. పండిన తర్వాత అయితే అసలు ఏదో చుక్కలు తగిలించినట్టు ఉంటుంది చెట్టుకి, తెల్లగా నక్షత్రాల్లాగా స్టార్స్ మెరుస్తున్నట్టు ఉంటాయి. 2 చెట్లు ఉన్నాయి తెల్ల నేరేడు, 2 కూడా అలానే ఉన్నాయి. ఇవి తెల్ల నేరేడు చెట్టు. ఇంకా ఇది కలర్ మామిడి చెట్టు. చూడండి బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మామిడికాయలే, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఈ మామిడికాయలు. కలర్ మామిడికాయ పులుసు పెట్టిన పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి. బోల్డెన్ రెసిపీస్ కూడా చూపిస్తాను మ్యాంగోస్ తోటి మీకు. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ చింత చెట్టు అండి. ఇది స్వీట్ టామరిండ్ అని ఉంటుంది కదా, స్వీట్ షాపుల్లో మనకి స్వీట్ టామరిండ్ అని బాక్సెస్ దొరుకుతాయి కదా, ఆ స్వీట్ టామరిండ్ అనమాట. అయిపోయినాయి, లాస్ట్ టైం తెంపేసాను. ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది, చాలా స్వీట్ ఉంటుంది అసలు పండు. మన చింతపండు పులుపు ఉంటుంది కదా, ఇది ఆపోజిట్, చాలా తీయగా ఉంటుంది అనమాట. థాయిలాండ్ స్పెషల్ ఇది, థాయిలాండ్ వెరైటీ ఇది స్వీట్ టామరిండ్ అన్నది. కనిపిస్తుందా? నెక్స్ట్ వచ్చి
కొబ్బరి మామిడి అంటారు కదా, కొబ్బరి బొండాలు మామిడ ఇది పేరు. అంటే కొబ్బరి బొండం సైజు వస్తుంది అంటారు కదా మామిడికి, ఆ వెరైటీ ఇది. కరెక్ట్గా కొబ్బరి బొండం అంత సైజు పెరుగుద్ది. ఇది వచ్చేసి పండూరు మామిడి. ఆంధ్ర స్పెషల్ పండూరు మామిడి ఇది. పండు చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు ఇది. నెక్స్ట్ ఇది మల్లిక మామిడి. అంటే కొన్ని వెరైటీలు చూపిస్తాను, అన్నీ చూపించలేకపోయినా. ఇది మల్లిక పచ్చిమాగాయ దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి అయితే మామిడి చెట్లు సరిగ్గా కాయలేదండి, అసలు సగానికి పైగానే చెట్లు ఏవి కూడా కాయలేదు. కాపు తక్కువ ఈ సంవత్సరం. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో. ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇదంతా కూడా మామిడి తోట. ఇది వచ్చేసి దశేరి. ఈ వెరైటీ పేరు దశేరి అండి. పండు చాలా స్వీట్గా ఉంటుంది. ఇది చెట్టు అంతా కాయలేదండి, సగం కొమ్మ మాత్రం కాసిందనమాట. ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఈ వెరైటీ వచ్చేసి దీని పేరు పంచదార కల్తీ. దీని పేరు పంచదార కల్తీ. అంటే పంచదారతో పోల్చారంటేనే అర్థమైపోతుంది కదా ఎంత స్వీట్ ఉంటుందో. ఇది ఒక రసానికి చెందిన వెరైటీ. ఇంకా ఇది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అండి. చాలా ఎక్కువ కాసేది ప్రతి సంవత్సరం, ఈసారి మాత్రం చాలా తక్కువ కాసింది. పచ్చడికి చాలా ఫేమస్ అనమాట. కొత్తపల్లి కొబ్బరితోటే పచ్చడి చేస్తారు. కానీ ఏంటో అసలు కాయలేదు. ఈ చెట్టు వచ్చేసి చాలా తక్కువ కాసింది. కాయ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇది కొత్తపల్లి కొబ్బరి అనమాట. కాయలేదు, చిగురు వచ్చేసి ఆగిపోయింది అన్నమాట, ఎక్కడో ఒక్కొక్క కాయ అలా. ఇది బంగినపల్లి. మామిడి పండులో రాజు బంగినపల్లే కదా, చాలా బాగుంటుంది పండు అసలు ఇది. ఇది సపోటాలో ఒక 3 వెరైటీలు ఉన్నాయి. పాల సపోటా, జంబో సపోటా, ఇంకోటి ఏదో పేరు చెప్పారు, సరిగ్గా ఐడియా లేదు. చూడండి ఈ సపోటా సైజు. ఇది నారింజ చెట్టు.